హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే బాంబే వెళ్ళినప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఆ టెంపుల్ ఏంది సేమ్ అచ్చం త్రియంబకేశ్వర టెంపుల్ లాగా ఉంది అనుకుంటే మీరైతే పప్పులో కాలేసినట్టే. ఇది త్రియంబకేశ్వర టెంపుల్ కాదండి, ఇదైతే అంబర్నాథ్ టెంపుల్ అన్నమాట. దీని గురించి మనం క్లియర్గా మాట్లాడుకునే ముందు ఇక్కడ ఒక స్పెషల్ ఉందన్నమాట. దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడి బయట నుంచి ఒక రంధ్రం ఉందన్నమాట. ఆ రంధ్రం నుంచి కనుక మనము చూస్తే అక్కడ గర్భగుడిలో ఉన్న దీపం అయితే మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి. ఇలా బయట నుంచి మనమైతే అక్కడ ఉన్న దీపాన్ని దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. అసలు ఇది ఎలా సాధ్యం అనేది చాలా విచిత్రంగా ఉందన్నమాట. ఆ రోజుల్లోనే అసలు ఇది ఎలా కట్టారనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనైతే ఇప్పుడు ఈ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పా కదా. దీని గురించి అయితే మా వదిన వాళ్ళ తాతయ్య నాకైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి అంబర్నాథ్ ఆలయము. ఇది మహారాష్ట్రంలోని అంబర్నాథ్ నగరం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. అయితే అక్కడ ఉన్న ప్రజలు అంబర్నాథేశ్వర ఆలయం అని కూడా పిలుచుకుంటారంట. అయితే ఇది 1000 ఏళ్ల క్రితం నిర్మించిన అతి పురాతన ఆలయము. ఈ ఆలయాన్ని సాక్షాత్తు ఆ పంచపాండవులే నిర్మించారంట. అది కూడా ఒక రాత్రిలోనే నిర్మించారు. ఇది సూర్యాస్తమయం తర్వాత పనులు మొదలుపెట్టి సూర్యోదయంలోపే గుడిని కట్టాలి అనుకున్నారు. కానీ గర్భగుడిలో గోపురం నిర్మించడానికి వాళ్ళకైతే సమయం సరిపోలేదంట. ఈ గుడికి గర్భగుడి పైన ఉన్న పైకప్పు నిర్మాణం లేకుండా కనిపిస్తుంది. అయితే పైకప్పు నుంచి సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని శివలింగంపై పడతాయి. ఈ లింగంపై పడిన తర్వాత ఆ కిరణాలకు శక్తులు వస్తాయని నమ్ముతారు. గర్భగుడిలోకి వెళ్ళడానికి 20 మెట్లు ఉంటాయి. వాటి గుండానే కిందకి దిగి శివుని దర్శనం చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చూపిస్తాను చూడండి. మేమైతే లోపలికి వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే మాకు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అలో లేదు, బట్ మేమైతే వాళ్ళకి తెలియకుండా తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, అక్కడ లోపలైతే శివుడు ఉంటాడనమాట. గర్భగుడి ఉంటుంది. అక్కడికి ఈ మెట్ల గుండా కిందకి వెళ్ళి అక్కడున్న శివుని దర్శనం చేసుకోవాలన్నమాట. కిందకి వెళ్ళగానే ప్రతి ఒక్కరికి చెంబులో అయితే వాటర్ ఇస్తారు. ఆ వాటర్ని శివుడిపై అభిషేకం చేసిన తర్వాత దర్శనం చేసుకొని అయితే పైకైతే వచ్చేసేయాలి. పైకి రావడానికి కూడా స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ దేవాలయంలో ఇంకొక స్పెషల్ కూడా ఉందన్నమాట. అది ఏంటంటే శివలింగము పరమడ వైపు తిరిగి ఉంటుంది, నంది మాత్రం తూర్పు వైపునే ఉంటుంది. అందుకు ఒక కారణం కూడా ఉందంట. అయితే మమ్ముని కాలంలో ఒకరోజు శివుడు భక్తుడైన హరిజనుడు దేవాలయంలోకి దైవ దర్శనానికి వస్తాడు. అయితే ఆ సమయంలో అక్కడున్న భటులు ఆయనని మెడబట్టి బయటకు తోసివేస్తారు. కులం పేరుతో దూషిస్తూ ఆలయంలోకి అనుమతి ఇవ్వరు. ఆలయం వెనుక వైపు నుంచి దేవుడి దర్శనం చేసుకోవాలని ఆదేశిస్తారు. భటుల ఆజ్ఞ ప్రకారం పరమడ వైపునకు వెళ్ళి ఆ భక్తుడు శివుని దర్శించుకుంటాడు. దీంతో తూర్పు వైపున ఉన్న ప్రవేశ ద్వారము పరమడ వైపునకు వెళ్తుంది. అంటే శివుడు భక్తుడు ఎటువైపు ఉంటే అటువైపుకు తిరిగాడనమాట. సో అందుకనే ఈ గుడిలో ఎప్పుడైనా సరే శివలింగము పరమడ వైపు తిరిగి ఉంటుంది, నంది మాత్రము తూర్పు వైపునే ఉంటుంది. దానికి రీజన్ ఇదన్నమాట. అయితే గుడికి ఎడమ వైపునే ఒక బావి కూడా ఉంటుందన్నమాట. నేనైతే ఆ వీడియో తీయలేదు. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక అటు సైడ్ బాంబే సైడ్ ఎప్పుడైనా వెళ్తే ఈ గుడికి మాత్రం కంపల్సరీ వెళ్ళండి. చూడడానికి మాత్రం చాలా బాగుంది.